మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు SRK తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందరినీ ఈ రోజు మీతోని చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను ఒక బ్రదర్ అడిగారనమాట, నాకు పెయిన్ కొరకు ఉంది, దానికి తగ్గించడానికి ఏం మందులు వాడాలి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, ఆయిల్స్ వాడితే దానికి పనికి వస్తుందా లేదా అని చెప్పేసి అయితే ఈ రోజు మనం ఆ వీడియోని అయితే చూడబోతున్నాం అనమాట. అసలు పెయిన్ కొరకు ఎందుకు వస్తుంది, ఈ సమస్యకి గల కారణం ఏంటి, ఇంకా దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ లోని మనకి ఒక చక్కటి మెడిసిన్ అయితే ఉందండి. అయితే దాని గురించి చెప్తూ ఈ వీడియోలోని ఎటువంటి ఆయిల్స్ అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, అలోపేషియా పెయిన్ కొరుకుడు, ఈ పెయిన్ కొరుకుడు సమస్య ఎందుకు వస్తుంది అని అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా యాక్ట్ చేయడం వల్ల మనకున్న వెంట్రుకలు మొలిపించే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తుంది. సో అందుకు మనకి అలోపేషియా రావడం అనేది జరుగుతుంది. పెయిన్ కొరుకుడు అనే పేరు మాత్రమే కానీ ఇది పేల వల్ల వచ్చింది కాదు. అయితే అది అందరూ తెలుసుకోవాల్సింది. ఇది తల మీద ఒక్క దగ్గర కాదు, బాడీ మీద కూడా, అంటే గ్రావిటీ పెరిగినప్పుడు బాడీ మీద కూడా ఎక్కడెక్కడైతే మనకి హెయిర్ ఉంటుందో అక్కడక్కడ రూపాయి కాసంత మందంలోని మనకి అక్కడ హెయిర్ అనేది పోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలా మంది ఎన్నో రకాల మందులు వాడుంటారు, చాలా ఆయిల్స్ యూజ్ చేసే ఉంటారు. అయితే దీనికి బెస్ట్ రెమెడీ ఏంటి, ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి మందులు వాడాలి, ఎలా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ రావాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకుందామండి. చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల. ఇది తగ్గించుకోవడానికి మన డైలీ లైఫ్లోని మనం రొటీన్గా ఏం చేస్తున్నామో అవి కాకుండా ఈ లైఫ్ని మెయింటైన్ చేయాలి, హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలి. ఈ డైట్ మనకి ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తింటూను మనము డైలీ టైంలీ తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఖచ్చితంగా మనము అన్నం తినాల్సిన టైంలో అన్నమే తినాలి, అంతేగాని బయట ఫుడ్ తినడం లేదంటే తినడం మానేయడం ఇలాంటివి మటుకు చేయకూడదు. అలా చేస్తే మళ్ళీ మీరు టాబ్లెట్స్ వాడినా కూడాను మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది మీకు వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే మీరు ఈ డైట్ని అయితే ఫాలో అవ్వాలి. ఒక్కసారి ఈ గ్రావిటీ పెరిగిపోయి ఒంటి మీద కూడా మనకి ఎక్కడైనా వెంట్రుకలు ఉన్న చోట ఇలాగా ఫామ్ అయింది అని అంటే మీకు గ్రావిటీ ఎక్కువగా ఉంది అని, వాళ్ళకి టాబ్లెట్లు వాడినా సరే చాలా టైం పట్టేస్తుంది తగ్గడానికి. కంటిన్యూ చేయాలి. కొంతమందికి అయితే ఏళ్ల తరబడి అలానే ఉండిపోతుంది, వాళ్ళు కూడా ఇంకా పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు తీసుకోవాల్సిన ఫుడ్లోని మార్పులు తెస్తూ ఏవైతే ఉన్నాయో, అలాగే హెయిర్ ఆయిల్ ఏదైనా రాయమని చెప్తే అది కంపల్సరీ రాసుకోవాలి. దానికి సంబంధించి క్రీమ్ కూడా ఉంటుంది, ఆ క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తేనే తగ్గుతుందండి. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ అయితే నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. సో ఈ క్యాప్సిల్స్ని యూజ్ చేసినట్లయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దాంతో పాటుగా ఒక చక్కటి ఆయిల్ గురించి అయితే చెప్తాను. మనకి పొగాకు దొరుకుతుంది కదండి బయట, ఆ పొగాకుని తెచ్చి బాగా దంచేసేయండి, లేదంటే మిక్సీ పట్టేయండి, మెత్తటి పౌడర్ లాగా అయితే చేసేయాలి. దాన్ని చేసేసి ఆయిల్లోనైతే వేసి లైట్గా మరిగించాలండి. ఎక్కువ హీట్లో పెట్టకండి, సిమ్మర్లో పెట్టి లైట్గా మరిగించి అది అలాగా ఒక దగ్గర ఉంచేసేయండి. ఒక వారం రోజుల తర్వాత ఆ ఆయిల్ని, ఆ పొగాకులో ఉన్న సారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది. కోకోనట్ ఆయిల్ తీసుకోండి, ఇంకేం అవసరం లేదు. కోకోనట్ ఆయిల్లోనే ఈ పొగాకు మిశ్రమాన్ని మిక్స్ చేసేసి ఆ తర్వాత అది అప్లై చేస్తూ ఉండండి. ఎక్కడైతే మీకు ఈ ప్రాబ్లం ఉందో ఆ ప్రదేశంలోనైతే అప్లై చేస్తూ ఉండాలి. ఇదివరకట్లో కూడా నేను అలోపేషియా గురించి వీడియో చేశాను. సివియర్ గా ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమేటిక్ గా ఎక్కువగా అయిపోయి ఒంటి మీద కూడాను మనకి ఎక్కడెక్కడ అయితే హెయిర్ ఉందో ఆ ప్రదేశంలో కూడాను ఇలాగా మీకు హెయిర్ ఫాల్ అవ్వడం, అక్కడక్కడ హెయిర్ పోవడం అనేది జరిగినప్పుడు మీరు కంపల్సరీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఇదేంటంటే ట్రీట్మెంట్ వైజ్ గా మనము ఫాలో అవుతూ ఉండాలి. ఏమాత్రం ఫాలో అవ్వకపోయినా మధ్యలో మిస్ చేసినా కూడాను మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోండి. పీస్ఫుల్ గా ఉంచుకోండి మైండ్ ని. అండ్ అలాగే అందరికన్నా యూనిక్ గా ఉన్నారు, వేరేగా అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వింతగా చూస్తున్నారు అనే ఫీలింగ్ అనేది మీరు మనసులో నుంచి అయితే తీసేయాలి. ఫస్ట్ తీసేసి చక్కగాను మీరు దాన్ని ఎలాగ మళ్ళీ నార్మల్ చేసుకోవాలి అనేది తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.